శంకరయ్య ఒక చిన్న రైతు. తాను పుట్టిన గ్రామం మునగలపల్లి. అక్కడే ఒక చిన్న భూమి ఉండేది. కాలం మారింది, వానలు తగ్గాయి, ఎరువులు విత్తనాలు ఖరీదయ్యాయి. అయినా ప్రతి ఏడాది ఈసారి భగవంతుడు దయ చూపుతాడు అనే ఆశతోనే పొలం దున్నేవాడు. ఆ సంవత్సరంలో బాగా అప్పు తీసుకొని విత్తనాలు వేసిన శంకరయ్యకి ఒక్క వాన కూడా పడలేదు. అప్పులు పెరిగిపోయాయి. కుటుంబం ముందు నిలబడలేని పరిస్థితి వచ్చింది. ఒక రోజు రాత్రి తల వంచి కూర్చున్న శంకరయ్య వద్దకి కొడుకు రాజు వచ్చాడు. నాన్న, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మనకి అన్నం లేకపోయినా నీ నమ్మకం మాత్రం చాలా పెద్దది అని ఆ మాటలు విన్న శంకరయ్య మనసు చలించిపోయింది. 2 రోజుల తర్వాత ఊరి యువకులు, రైతులు కలిసి ఒక సంఘం ప్రారంభించారు. శంకరయ్య తమ అనుభవంతో వారికి మార్గదర్శకుడయ్యాడు. వారు ప్రభుత్వం సహాయం తీసుకుంటూ ఆర్గానిక్ పద్ధతులు, నీటి పొదుపు పద్ధతులు నేర్చుకుంటూ సాగు మొదలు పెట్టారు. కొన్ని నెలల తర్వాత అదే పొలం, అదే రైతు, కానీ పంట ఆహ్లాదంగా పండింది. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేసి మిగిలిన కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్